అసలు ఒక విషయం చెప్పండి. మా ఇంట్లో అయితే రోజు ఒకటే డైలాగ్. "అమ్మా ఈరోజు నూడిల్స్ చేశావా?" అసలు పిల్లలకి నూడిల్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. కానీ బయట నూడిల్స్ రోజు తినిపించడం కరెక్ట్ కాదు కదా! అందుకే ఈరోజు మనం ఇంట్లోనే కాయగూరలతో ఇలా టేస్టీగా చాలా ఈజీగా వెజిటబుల్స్ నూడిల్స్ చేసేసుకుందాం. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే, "అమ్మా ఇంకొంచెం పెట్టు" అనే మాట గ్యారంటీ. మరి ఆలస్యం ఎందుకు? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకోండి. మరిగిన తర్వాత నూడిల్స్ వేసుకొని ఉడికించుకుందాం. నూడిల్స్ ఉడికించుకుంటే నాకు చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది. నాకు చిన్నప్పుడు నూడిల్స్ అంటే నెలలో ఒకసారి అయినా గొప్ప విషయం. ఇప్పుడు మన పిల్లలేమో సోమవారం నూడిల్స్, మంగళవారం పిజ్జా, బుధవారం బర్గర్. మన చిన్నప్పుడు అడిగితే ఇంట్లో ఉన్నది తిను అనేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లలు ఇంట్లో ఉన్నది వద్దు అంటున్నారు. కాలం ఎంత మారిపోయిందో కదా! నూడిల్స్ ఇప్పుడు ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసుకుందాం. ముందుగా సన్నగా తరిగిన క్యారెట్ వేసుకుందాం. తర్వాత క్యాబేజ్, తర్వాత ఈ కాయగూరలు ప్లేట్‌లో పెడితే పిల్లలు పారిపోతారు. అదే నూడిల్స్‌లో కనిపిస్తే అమ్మ చాలా టేస్టీగా ఉంది అంటారు. పిల్లల లాజిక్ అర్థం చేసుకోవడం కంటే మ్యాథ్స్ ఈజీ అనిపిస్తుందండి. ఇప్పుడు నీళ్ళల్లో వీటిలో కొద్దిగా ఉప్పు వేసి టేస్టీగా మసాలా కూడా వేసుకుందాం. మీకు స్పైసీ కావాలంటే కొద్దిగా చిల్లీ సాస్ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించిన నూడిల్స్ బాగా వేసి కలిపేయండి. అబ్బా! ఈ టైంలో వచ్చే వాసనకి ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరిగా కిచెన్‌లోకి వచ్చేస్తారు. ఇంకా ఎంతసేపు రెడీ అయిందా? ఒక్కసారి రుచి చూస్తా అంటూ స్పూన్ పట్టుకొని నిలబడిపోతారు. అసలు వంట చేసే వాళ్ళకంటే రుచి చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా! ఇప్పుడు అన్నీ బాగా కలిసిపోయాయి. చూడండి ఎంత బాగా కలర్‌ఫుల్‌గా ఉందో క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, స్వీట్ అన్నీ ప్లేట్‌ల్లో ఉన్నాయి. ఇలా చేస్తే పిల్లలు కూడా తెలియకుండా కూరగాయలు తినేస్తారు. అందుకే నేను బయట నూడిల్స్ కంటే ఇంట్లో బాగా చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఖ ఖర్చు కూడా తక్కువ, రుచి కూడా ఎక్కువ. ముఖ్యంగా మన చేతిలో చేసిన వంట అన్న తృప్తి వేరు చూసారా? ఈ వెజిటబుల్స్ నూడిల్స్ ఎంత బాగా రెడీ అయ్యాయో. ఇప్పుడు ప్లేట్‌లలో సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే అబ్బా! ఈ ప్లేట్‌లలో ఆగడం కష్టం. మా ఇంట్లో అయితే ప్లేట్లు పెట్టగానే అమ్మా ఇంకొద్దిగా వెయ్యి నా గొడవ మొదలవుతుంది. మీ ఇంట్లో కూడా ఎలా జరుగుతుంది? పిల్లలు నూడిల్స్ ఎంత ఇష్టపడతారో కామెంట్స్‌లో చెప్పండి. మీరు ఏ కూరలు వేస్తారో, ఏ కాయగూరలు వేస్తారో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి షేర్ చేయండి. అలాగే రమ్య మహాదేవ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంట్లో నూడిల్స్ అంటే ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు? పెద్దవాళ్ళా? పిల్లలా? మీ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. అలాగే మీరు పెట్టిన ప్రతి లైక్, ప్రతి కామెంట్, ప్రతి సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేషన్స్ ఇస్తాయి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.